హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో యూఏపాత్లో మనం ప్రాపర్టీ ప్యానల్ ఏంటి, ఫైల్ అనలైజర్ ఏం చేస్తుంది, తర్వాత శాంపుల్ ఫ్లో ఎలా డిజైన్ చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నాం, రైట్? అండ్ ఇక్కడ ఈరోజు మనం ఏం నేర్చుకుందాం అంటే వేరియబుల్స్ ప్యానల్ ఎక్కడ ఉంది, ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, వేరియబుల్స్ ఎప్పుడు యూస్ చేస్తాం, ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు యూస్ చేస్తాం అనేది నేర్చుకుందాం. ఓకే, మీకు మీ డెస్క్టాప్ మీద యూఏపాత్ ఉంటుంది కదండి. యూఏపాత్ స్టూడియోని డబుల్ క్లిక్ చేయండి, అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఆల్రెడీ రీసెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ మీరు ఏదైతే చేశారో దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఓకే, డబుల్ క్లిక్ చేసినప్పుడు మీకు ప్రీవియస్గా ఉన్న రీసెంట్ ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ డిజైన్ ప్యానల్ ఆల్రెడీ చెప్పాను కదండి, ఇది యాక్టివిటీ అంటే ఏంటి, ప్రాజెక్ట్ ఏం చేస్తుంది, ప్రాజెక్టులు ఏముంటాయి, స్నిప్పెట్లు ఏముంటాయి, అండ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ యొక్క డీటెయిల్స్ అన్ని ఈ ప్రాపర్టీస్లో ఉంటాయి. ఆబ్జెక్ట్ రిపోజిటరీ దేనికి యూజ్ అవుతుంది, అండ్ అవుట్లైన్ దేనికి యూజ్ అవుతుంది, టెక్స్ట్ ఎక్స్ప్లోరర్ ఏం చేస్తుంది, డేటా మేనేజర్ ఏం చేస్తుంది అనేది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సారీ. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ క్లాస్లో మనం సింపుల్ మెసేజ్ బాక్స్ని ఎలా డిస్ప్లే చేయాలో అనేది నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ వేరియబుల్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి రెండు ఉన్నాయి. అంటే వేరియబుల్స్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి. ఈ వేరియబుల్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఆర్గ్యుమెంట్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం. వేరియబుల్స్ అంటే ఎప్పుడైతే ఒక ఫ్లోలో మనం డిఫరెంట్ డేటా ఐటమ్స్ యూజ్ చేస్తామో అప్పుడు ఈ వేరియబుల్స్ని యూజ్ అవుతాయి. ఓకే, ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఆర్గ్యుమెంట్స్లో 3 టైప్స్ ఉంటాయి: ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్, అవుట్పుట్ ఆర్గ్యుమెంట్స్, ఇన్ అండ్ అవుట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఈ ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్, అవుట్పుట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఒక ఫ్లోని ఇంకో ఫ్లోలో కాల్ చేసినప్పుడు మనం ఇచ్చే ఆర్గ్యుమెంట్స్ని ఇన్పుట్ అవుట్పుట్ అనేది డిసైడ్ అవుతుంది. మీకు అది నేను చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఒక శాంపుల్ ఫ్లో తీసుకుంటున్నాను, test1. ఓకే, సో దీంట్లో నేను ఏం చేస్తున్నాను, వేరియబుల్స్ని అసైన్ చేయాలి, అంటే డేటా ఐటమ్ని క్రియేట్ చేయాలి. సో దానికోసం నేను అసైన్ అనేది తీసుకున్నాను. ఈ అసైన్ అంటే ఏంటి, వేరియబుల్కి డేటా వాల్యూని అసైన్ చేయడం కోసం. ఓకే, దీంట్లో నేను Ctrl+K కొడితే మనం వేరియబుల్ని సెట్ చేస్తాం. నేను ఏ అనే వాల్యూ తీసుకున్నాను. ఈ ఏ అనే వాల్యూకి నేను ఒక వాల్యూని అసైన్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, బై డిఫాల్ట్ డబల్ కోట్స్ ఇస్తే అది స్ట్రింగ్ కింద ట్రీట్ చేస్తుంది. అంటే మనం ఏదైతే డబల్ కోట్స్లో మనం చేస్తున్నామో అది స్ట్రింగ్ వాల్యూ కింద అవుతుంది. అలా కాకుండా నేను 10 ఇచ్చాను అనుకోండి, అది నెంబర్ కింద తీసుకుంటుంది. ఓకే, కానీ చూడండి ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది. కానీ వేరియబుల్, ఇప్పుడు నేను ఏం చేశాను, వేరియబుల్ని క్రియేట్ చేశాను. Ctrl+K కొడితే వేరియబుల్ డైరెక్ట్గా ఇక్కడ క్రియేట్ అవుతుంది. అలా కాకుండా వేరియబుల్స్లోకి వెళ్ళి వేరియబుల్ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తేనే నాకు ఆ వేరియబుల్ కనబడుతుంది. అదే నేను ఇక్కడ సెలెక్ట్ చేయలేదు అనుకోండి, నాకు వేరియబుల్ కనిపించదు ఇక్కడ. అంటే ఆ స్కోప్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెన్స్ వస్తుంది. చూడండి, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు చూడండి వేరియబుల్ వచ్చిందా, ఇది చూసారంటే టెస్ట్ స్కోప్లోనే ఉంది, రైట్? అందుకని ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం నేను సెలెక్ట్ చేస్తేనే ఇది కనబడుతుంది. అలా కాకుండా ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తే నాకు ఇది కనబడింది, అవునా? ఇప్పుడు చూడండి, స్కోప్ అనేది ఇది test1 అనేది ఎంటైర్ సీక్వెన్స్, ఆ సీక్వెన్స్లో ఉంది కాబట్టి నాకు ఈ స్కోప్ చూపిస్తుంది. అలా కాకుండా దీంట్లో మళ్ళీ సబ్ సీక్వెన్స్ అన్న తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఈ test1లో అది కనపడుతుంది. ఆ సబ్ సీక్వెన్స్లో ఉన్నప్పుడే కనపడుతుంది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది స్ట్రింగ్లో ఉంది. స్ట్రింగ్లో ఉన్నప్పుడు మీకు ఏం చెప్పాను నేను, వేరియబుల్ వాల్యూ అనేది డబల్ కోట్స్లో ఉండాలి, రైట్? ఇప్పుడు చూడండి, ఆ ఎర్రర్ పోయిందా? అలా కాకుండా ఇది ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, స్ట్రింగ్ కాకుండా ఇంటీజర్లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఏమున్నాయి, ఇవన్నీ వేరియబుల్ టైప్. జనరల్గా మన వేరియబుల్ బులియన్ ఉండొచ్చు, ఇంటీజర్ ఉండొచ్చు, స్ట్రింగ్ ఉండొచ్చు, ఆబ్జెక్ట్ అదే డేటా టేబుల్ ఉండొచ్చు, అరే ఉండొచ్చు, రైట్? సో నేను ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తున్నా, అప్పుడు ఎర్రర్ త్రో చేస్తుందా? ఇంటీజర్ అన్నప్పుడు మనకి డబుల్ కోట్స్ అవసరమా? లేదు కదా. సో జస్ట్ నెంబర్ ఇస్తే చాలు. ఓకే, రైట్? ఇది వేరియబుల్ డిక్లరేషన్. ఏదర్ వేరియబుల్ని Ctrl+K యూస్ చేసి డైరెక్ట్గా ఇక్కడ క్రియేట్ చేయొచ్చు, లేదంటే కనుక ఇక్కడికి వెళ్ళి వేరియబుల్ని క్రియేట్ చేయొచ్చు.
ఇలా క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఎవ్రీ టైం మనం వేరియబుల్ టైప్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది, రైట్? వేరియబుల్ టైపు దాని స్కోప్ మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. అదే బై డిఫాల్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే దానికి ఏ ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ బై డిఫాల్ట్ ఇది అసైన్ చేసుకొని మీకు వేరియబుల్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇలా క్రియేట్ చేయడం కంటే మీరు ఇక్కడ యాక్టివిటీని బట్టి వేరియబుల్ని క్రియేట్ చేసుకోవడం అనేది ఈజీ. ఎందుకంటే అదే టైప్ ఆఫ్ డేటా అయితే ఆ టైప్ ఆఫ్ డేటా యాక్టివిటీని దానికి అసైన్ చేస్తుంది అనమాట. ఓకే, రైట్, ఇది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశాను, నేను ఇక్కడ చేశాను, ఇది వేరియబుల్. ఓకే, సేవ్ చేశాను. సేమ్ ఇక్కడ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి, నేను క్రియేట్ చేసిన టెస్ట్ కదా. ఓకే, ఈ టెస్ట్ని నేను ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు నాకు ఈ వాల్యూ అని వచ్చిందా? చూడండి, ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ అంది ఓపెన్ వర్క్ ఫ్లో ఉంది. అంతే తప్పించి నాకు ఇక్కడ వేరియబుల్ గురించి ఏం చెప్పలేదు, రైట్? ఇక్కడ వేరియబుల్ రిలేటెడ్ టాస్కే లేదు. అండ్ మోర్ ఓవర్ దీంట్లో చూసినా నాకు వేరియబుల్ ఏం కనపడలేదు. సో ఎప్పుడైనా సరే వేరియబుల్స్ విత్ ఇన్ ద ఫ్లోలోనే ఉంటాయి. ఓకే, ఈ ఫ్లోలోనే ఆ వేరియబుల్ అనేది మనకు కనబడుతుంది. అంటే ఏ ఫ్లో, ఈ ఓపెన్ వర్క్ ఫ్లో చేసినప్పుడు ఈ ఫ్లోలోనే ఆ వేరియబుల్ కనబడుతుంది దీన్ని సెలెక్ట్ చేస్తే. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వేరియబుల్ కనపడదు. ఎందుకంటే వేరియబుల్స్ ఎప్పుడు విత్ ఇన్ ద ఫ్లోలోనే ఆ ఫ్లోలోనే ఉంటాయి, ఆ స్కోప్లోనే ఉంటాయి. అదే అలా కాకుండా ఎప్పుడైతే దీన్ని మనం ఆర్గ్యుమెంట్ కింద కన్వర్ట్ చేస్తామో, ఇప్పుడు చూడండి దీన్ని నేను కన్వర్ట్ ఆర్గ్యుమెంట్ చేశాను. ఇప్పుడు ఏమైంది, ఆర్గ్యుమెంట్లో నేను ఇన్పుట్ కింద కన్సిడర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి డైరెక్షన్స్ చూసినప్పుడు ఇన్పుట్, అవుట్పుట్, ఇన్ అండ్ అవుట్ అనేది ఉంటుంది. సో నేను ఇప్పుడు దీన్ని ఇన్పుట్ కింద కన్సిడర్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, దీన్ని సేవ్ చేయండి. సేమ్ అదే దాన్ని ఇక్కడికి వచ్చి ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ చూడండి, రైట్? అంటే ఏమైంది, ఇక్కడ ఇంపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఆర్గ్యుమెంట్ ఒకటి వచ్చిందా చూడండి, ఆ ఆర్గ్యుమెంట్ కనబడుతుంది ఇక్కడ, రైట్? ఆర్ చూడండి ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. బట్ మనం ఆ ఫ్లోని యూజ్ చేసినంతసేపు ఆ ఫ్లోని చూస్తే మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఉందా? ఇది ఆర్గ్యుమెంటేనా? ఏంటది, ఏ అనే వాల్యూ తీసుకుంది, టైప్ ఇంటూ డైరెక్షన్ ఇన్పుట్ వాల్యూ. ఓకే, ఇది ఏంటంటే ఆర్గ్యుమెంట్ యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే యాజ్ ఇన్పుట్ కింద కన్సిడర్ అవుతుంది లేదా అవుట్పుట్ కింద కన్సిడర్ అవుతుంది. అంటే ఒక ఫ్లోని ఇంకో ఫ్లోలో కాల్ చేసినప్పుడు, అంటే ఇది ఇప్పుడు ఏంటిది, ఇది మెయిన్ ఫ్లో. ఈ మెయిన్ ఫ్లోని సబ్ ఫ్లో ఉంటుంది కదా, ఇది సబ్ ఫ్లో కింద కన్సిడర్ అవుతుంది. ఇది కూడా ఫ్లోనే, ఇది డాట్ జామెల్ఏ, ఇది డాట్ జామెల్ఏ. బట్ మెయిన్ ఫ్లోలో ఎప్పుడు మెయిన్ యాక్టివిటీనే ఉండాలి, అంటే హై లెవెల్ ఫంక్షనాలిటీనే ఉండాలి. సబ్ ఫ్లోలో ఏముంటుందంటే దాని రిలేటెడ్ స్క్రీన్ యొక్క అన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో ఈ సబ్ ఫ్లోని మెయిన్ ఫ్లోలో కాల్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్స్ యూజ్ అవుతాయి. లేదంటే ఈ ఫ్లోని, ఈ వర్క్ ఫ్లోని వేరే అనదర్ వర్క్ ఫ్లోలో కాల్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్స్ యూజ్ అవుతాయి. అప్పుడు ఇన్ అండ్ అవుట్ పారామీటర్స్ మనం మెన్షన్ చేస్తాం. అప్పుడు మాత్రమే దానికి కావాల్సిన ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ మనం తీసుకోగలుగుతాం. ఓకే, సో వేరియబుల్కి ఆర్గ్యుమెంట్కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. వేరియబుల్ ఎప్పుడు విత్ ఇన్ ద ఫ్లోలోనే ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు ఒక ఫ్లోలో ఇంకో ఫ్లోని కాల్ చేసినప్పుడు దానికి వాల్యూస్ పాస్ చేయడానికి ఈ ఆర్గ్యుమెంట్స్ యూజ్ అవుతాయి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వేరియబుల్ ఎప్పుడు ఒక ఫ్లోలోనే ఉంటుంది, ఆర్గ్యుమెంట్ ఎప్పుడు ఒక ఫ్లోని ఇంకో ఫ్లోలో కాల్ చేసినప్పుడు దానికి ఎయిదర్ ఇన్ ఆర్ అవుట్, ఇన్ అండ్ అవుట్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. అది ఆ పారామీటర్స్ని మనం పాస్ చేయాల్సి వస్తుంది. అర్థమైందండి? మళ్ళీ ఈ వేరియబుల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. అంటే అది స్ట్రింగ్ అవ్వచ్చు, ఇంటీజర్ అవ్వచ్చు, డేటా టేబుల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, రైట్? దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, ఇందాక మీకు ఏం చెప్పాను నేను, ఇదొక సీక్వెన్స్, రైట్? దీంట్లో నేను మళ్ళీ ఇంకో సీక్వెన్స్ తీసుకున్నాను అనుకోండి, ఇంకో సీక్వెన్స్, రైట్? ఇక్కడే ఇది ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఈ టెస్ట్లో మనకేం లేదు, యాక్టివిటీ లేదు. ఇప్పుడు చూడండి, దీన్ని సెలెక్ట్ చేసినా మీకు ఓకే టెస్ట్లో సారీ ఏ వాల్యూ కదా, దాన్ని కన్వర్ట్ వేరియబుల్ కింద కన్వర్ట్ చేస్తాను.
చూడండి, ఇప్పుడు ఇది టెస్ట్ ఉంది కాబట్టి మీకు వేరియబుల్ విజిబుల్ అవుతుంది. దీని స్కోప్ చేంజ్ చేశాను అనుకోండి 2కి, ఇప్పుడు చూడండి టెస్ట్ క్లిక్ చేస్తా, మీకు బి వాల్యూ ఒకటే కనపడింది. ఇందాక ఏ కూడా కనపడింది కదా, ఇప్పుడు బి ఒకటే ఎందుకు కనపడుతుంది? ఎప్పుడైతే నేను డూ మీద క్లిక్ చేశాను అనుకోండి అప్పుడు ఏ అండ్ బి కనబడతాయి. అంటే ఈ ఏ వాల్యూ నేను డూలో ఉన్నప్పుడు మాత్రమే చూడగలను, దీంట్లో క్లిక్ చేస్తేనే చూడగలను. ఎప్పుడైతే నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చాను అనుకోండి, ఇప్పుడు టెస్ట్ మీదకి వచ్చాను, టెస్ట్లో ఉన్న వాల్యూ ఒకటే బీకి, ఈ స్కోప్లో బి వాల్యూ ఒకటే కనబడుతుంది. అంటే స్కోప్ అనేది ఏంటంటే ఆ విత్ ఇన్ ద స్కోప్లో మనకి ఆ వాల్యూ విజిబుల్లో ఉందా లేదా. ఓకే, ఆ వాల్యూ విజిబుల్లో లేదనుకోండి మనకి అది కనపడదు, అది డూ వర్క్ ఆ పర్టికులర్ స్కోప్ వరకే పరిమితం. అంటే మనకి ఇప్పుడు వైఫై రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, వైఫై సిగ్నల్స్ సర్టెన్ డిస్టెన్స్ వరకే మనకి ఫుల్ సిగ్నల్ ఉంటుంది. మనం డిస్టెన్స్ పెరిగే కొలది ఏమవుతుంది, సిగ్నల్ డ్రాప్ అవుతూ ఉంటుంది, అంటే ఒక్కొక్క సిగ్నల్ పడిపోతూ ఉంటుంది. సమ్ డిస్టెన్స్ వెళ్ళేసరికి మొత్తం సిగ్నలే లేకుండా పోతుంది. ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఈ పర్టిక్యులర్ యొక్క వర్క్ ఫ్లోలోనే, అంటే ఇప్పుడు ఈ డూ అనే ఫ్లోలోనే ఈ ఏ వాల్యూ కనబడుతుంది మనకి, విజిబుల్ అవుతుంది. ఇక్కడ అందుకనే చూడండి ఈ స్కోప్ ఎక్కడ ఈ డూ వరకే పరిమితం. ఇక్కడ డూని దాటేసి మనకేముంది టెస్ట్, ఇది మెయిన్ స్కోప్. ఈ మెయిన్లో మనకి ఇది కనబడుతుందా, దీని మీద ఉన్నప్పుడు మనకి ఆ ఏ వాల్యూ కనపడదు. ఎప్పుడైతే ఈ డూ నుంచి దీన్ని టెస్ట్కి మార్స్తామో అప్పుడు అది డూలోనూ కనబడుతుంది అండ్ మెయిన్లోనూ కనబడుతుంది. సారీ, అర్థమైంది అనుకుంటాను. ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఆ వేరియబుల్ ఎక్కడ కనపడాలి, దేంట్లో ఉండాలి అనేది ఆ స్కోప్ మీద డిపెండ్ అవుతుంది. ఆ స్కోప్ని మనం ఏం చేస్తాం, ఎక్కడ అంటే ఇప్పుడు మెయిన్ సీక్వెన్స్లో కనబడాలనుకున్నప్పుడు మెయిన్ సీక్వెన్స్ అని ఇస్తాం. అదే సబ్ సీక్వెన్స్లో ఉండాలి అనుకున్నప్పుడు ఆ సబ్ సీక్వెన్స్ నేమే ఇస్తాం. మల్టిపుల్ వేరియబుల్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ వేరియబుల్స్ని మనం ఏంటంటే దాన్ని ఆ స్కోప్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి లేదంటే డిఫరెంట్ స్కోప్లో ఉంచడానికి మనం ఏం చేస్తామంటే డూప్లికేట్స్ ఉండకుండా దాన్ని అవాయిడ్ చేయడానికి మనం స్కోప్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో వేరియబుల్ ఎప్పుడు విత్ ఇన్ ద ఫ్లోలోనే ఉంటుంది. అది ఏదైనా అవ్వచ్చు, వేరియబుల్ టైప్ బులియన్ అవ్వచ్చు, లేదంటే స్ట్రింగ్ అవ్వచ్చు, నెంబర్ అవ్వచ్చు, డేటా టేబుల్ అవ్వచ్చు, లిస్ట్ అవ్వచ్చు, ఎరే అవ్వచ్చు. ఓకే, ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఆర్గ్యుమెంట్స్ వచ్చేసరికి ఎయిదర్ ఇన్పుట్టా అవుట్పుట్టా. ఓకే, అది ఇన్పుట్ వేరియబుల్లా అవుట్పుట్ వేరియబుల్లా, దానికి మనం ఏ టైప్ ఆఫ్ డేటా ఇస్తున్నాం అనేది టైప్ ఆఫ్ డేటాతో సంబంధం లేదు. ఇక్కడ చూడండి ఆర్గ్యుమెంట్స్ వచ్చేసరికి ఆర్గ్యుమెంట్ టైప్ ఉంటుంది తప్పించి దాని డేటా టైప్ ఉందా, వేరియబుల్లోనే మనకి డేటా టైప్ వస్తుంది, ఆర్గ్యుమెంట్లో డేటా టైప్ ఉండదు. మనం ఏది ఇచ్చినా కానీ ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది, దాని లోనికి వెళ్ళిన తర్వాత వేరియబుల్ టైప్ డిక్లేర్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పటి వరకు నేను చెప్పిన ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వేరియబుల్ ఎప్పుడు విత్ ఇన్ ద ఫ్లోలో ఉంటుంది, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, డేట్ ఉండొచ్చు, నెంబర్ ఉండొచ్చు, స్ట్రింగ్ ఉండొచ్చు, ఓకే, ఎరే ఉండొచ్చు, లిస్ట్ ఉండొచ్చు, డేటా టేబుల్ ఉండొచ్చు. అదే ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి ఎయిదర్ ఇన్పుట్టా అవుట్పుట్టా, ఇన్ అండ్ అవుటా, ఇదే ఉంటుంది. ఓకే, ఆర్గ్యుమెంట్స్ని ఫ్లో విత్ ఇన్ ద ఫ్లోలో ఇంకో ఫ్లో యూజ్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తాం. అదే సేమ్ ఫ్లో అయితే మనం వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పటికీ ఈ కాన్సెప్ట్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంక ఇన్ డీటెయిల్గా రిమైనింగ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.